హలో ఫ్రెండ్స్, నేను యువ కంప్యూటర్లో ల్యాప్టాప్స్ కొన్నాను. 2 ల్యాప్టాప్లు. అది ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది. అయితే యూట్యూబ్లో బాగా వీడియోస్ వస్తుంటే బాగుంటాయేమో అని పోయి తీసుకున్నాను. చూడడానికి లుక్ అంతా బాగానే ఉంది, కానీ కాకపోతే అప్పుడప్పుడు ఆఫ్ అవుతున్నాయి, అప్పుడప్పుడు మళ్ళీ ఆన్ అవుతున్నాయి అనమాట. ఒక నెల 3 నెలలు ఎంత ట్రై చేసినా మళ్ళీ ఒకసారి ఆఫ్ అయితే ఆన్ కావట్లేదు. సో మళ్ళీ తర్వాత అవే ఆన్ అవుతున్నాయి. సో ప్రస్తుతానికైతే 2 బ్యాటరీ డెడ్ అయిపోయినాయి అనుకుని ఒకసారి చూద్దామని ఆన్ చేస్తున్నా. సో అయితే ఆఫ్ కావట్లేదు. అయితే ఛార్జింగ్ పెట్టి చూస్తే ఆన్ అయినాయి. సో అది ఇప్పుడు బ్లాక్ ల్యాప్టాప్ అనేది ఉన్నది కదా, అది ఆన్ అయింది. కాకపోతే దాంట్లో నో బ్యాటరీ అని వస్తుంది, లోపల బ్యాటరీ ఉంది. కాకపోతే దాన్ని చూసి కూడా రిప్లేస్ చేసి మళ్ళీ ప్రింట్ చేసి పెట్టాను, అయినా సేమ్ ప్రాబ్లం. సో మొత్తానికి ఏంటంటే వీళ్ళు యువ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ఏంటంటే మామూలుగా అందరిలాగానే అందరూ అమ్ముతారుగా బయట సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్. వాళ్ళు బల్క్లో కంపెనీస్ దగ్గర తెచ్చుకొని అమ్ముతారు. కాకపోతే వీళ్ళు కొంచెం మార్కెటింగ్ చేసుకొని ప్రైస్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు. సో ఎక్కువ శాతం చూసుకుంటే మనకు వీటికి ఆఫ్ లైఫ్ అనేది అయిపోయి ఉంటుంది. ఎక్కువ శాతం చూస్తే మళ్ళీ ఏంటంటే హార్డ్ డిస్క్లో ఎస్ఎస్డి అంటారు, కానీ ఎస్ఎస్డి అనేది 500 MBPS. మనకు NVMe ప్రోటోకాల్ తోటి 2 GBps తోటి అట్లా రాదు. సో ర్యామ్స్ హార్డ్ డిస్క్లు చూసుకుంటే మాత్రం అన్నీ పాతగా ఉంటాయి. మీకు ఛార్జర్లు బ్యాటరీలు అయితే మీకు 1 అవర్ ఇటు అని చెప్తారు, కానీ అది మీకు బ్రౌజింగ్ చేస్తే 10 ట్యాబ్స్ ఓపెన్ చేస్తే మీకు ½ అన్ అవర్లోనే అయిపోతుంది. సో ఇంకా ఏంటి అంటే ప్రాబ్లం టోటల్గా చెప్పేది ఏంటంటే ఇవి కూడా జస్ట్ మిగతా వాళ్ళలాగానే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్, కాకపోతే ప్రమోషన్ ఎక్కువ అవుతుంది. సో మీరు తీసుకున్న మీరు తొందరగా ఖరాబ్ అయితే బెటర్. వీటికన్నా ఏంటంటే మీరు ఆన్లైన్లో మీరు కొంచెం వీటికన్నా తక్కువ జనరేషన్, ఇప్పుడు 7th జనరేషన్ నడిస్తే ఇప్పుడు 13th జనరేషన్ ఇంటెల్ నడుస్తుంది, కాబట్టి అలానే మీరు మంచి స్పెక్స్ తోటి తీసుకుంటే వీటంతా పర్ఫార్మెన్స్ తోటే మీకు అవే ఎక్కువ వస్తాయి. చాలా బెటర్. వీటికన్నా మీరు ఇవి తీసుకొని సగం లైఫ్ అయిపోయి సగం వాడేసి కన్నా మీరు ఫైనాన్స్లో తీసుకొని వాడుకోవడం బెటరు. సో అదన్నమాట. సో చూసే వీడియోలు ఎంత ఎక్కువ ఉంది, నేను మాట్లాడేదానికన్నా అర్థం కావట్లేదు. సో టోటల్గా ఏంటంటే మీరు ఒకసారి చూసుకోవాలి, మార్కెటింగ్ తోటి ఫ్లాప్ కాకుండా. మీకు వారంటీ కూడా పెద్దగా 6 months వారంటీ ఇస్తారు, కానీ దాంట్లో 6 months వరకు ఏం కాదు. బ్యాటరీ కూడా అంత వాళ్ళు ఏముండదు, తర్వాత మీకు తెలుస్తుంది. 6 months తీసుకుంటే 2000 కూడా ఇష్టం, అది తీసుకుంటే తీసుకోండి, అయితే చూడండి. సో మీరు ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. సేమ్ ఇవి కూడా జస్ట్ లైక్ అన్ని సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్సే.